నిన్న బహిరంగంగా ఒక సినిమా ఈవెంట్లో చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యలు, అది కూడా ఒక జెండర్ డిస్క్రిమినేషన్ రిలేటెడ్. అవి ఒక జెండర్ డిస్క్రిమినేషన్ కమెంట్స్ లాగే చాలామంది చూస్తూ ఉన్నారు. అండ్ నేషనల్ మీడియాలో అయితే దీని మీద పెద్ద ఎత్తున వాళ్ళైతే గట్టిగానే ఎక్కుతున్నారు కూడా. సిఎన్ఎన్ అయినా, టైమ్స్ నౌ అయినా, ఎన్డీటీవీ చాలామంది చిరంజీవి గారి మీద కొన్ని చర్చలు పెడితే అందులో కొందరు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కూడా. మరీ ముఖ్యంగా ఫెమినిస్టులు, కొన్ని ఉమెన్ ఆర్గనైజేషన్స్ చిరంజీవి గారి మీద మండిపడుతూ ఉన్నారు. చిరంజీవి గారు క్షమాపణలు చెప్పాలి, ఆ వ్యాఖ్యలు విత్డ్రా చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చిరంజీవి గారు నిన్న బ్రహ్మానందం గారికి సంబంధించిన ఒక సినిమా ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు ఏంటి? ఆయన ఏకంగా చాలా లెగసీ గురించి కూడా మాట్లాడారు. మా ఇద్దరు కూతుర్లకు ఒక్కొరికి ఇద్దరు కూతుర్లేమో అన్నారట. రామ్ చరణ్ కూడా కూతురే కదా, ఈసారి మళ్ళీ పాపని ఏమైనా పుట్టిస్తారని చెప్పి భయం వేస్తుంది. వానికి చెప్పిన ఒక మగపిల్లాన్ని కనరా, మన లెగసీ కూడా కంటిన్యూ కావాలి కదా అని చెప్పి, ఒక మగపిల్లాన్ని గాను లెగసీ కూడా కంటిన్యూ కావాలి కదా అని చెప్పి నేను చెప్పిన. వాడు మళ్ళీ అన్న వాళ్ళకు పాపే పడుతుందేమో అని చెప్పి భయం వేస్తుంది. చాలా పెద్ద వ్యాఖ్యలు. బహుశా చిరంజీవి గారు లైటర్ వేలో అన్నారేమో మనకు తెలియదు, కానీ బట్ అంత పెద్ద మనిషి, అంత పెద్ద సెలబ్రిటీ, అంత పెద్ద స్టార్, సినిమాలలో ఎంత ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీ తను. ఎంతమంది ఆ కమెంట్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. పాపే కావాలా, అసలు బాబే కావాలా, పాప అయితే ఏమవుతుంది? అదే, అది ఎవరి చేతుల్లోనూ ఉండదు కదా. దానికి సపరేట్ ప్లాన్ చేయడం ఏంటో, భయపడడం ఏంటో, మగపిల్లాడు పుట్టిన వీళ్ళు లెగసీ కంటిన్యూ అవుతున్నారండి. దీని మీద జాతీయ స్థాయిలో తీవ్రంగా విమర్శలు వస్తూ ఉన్నాయి. బహుశా చిరంజీవి గారు తన స్టేట్మెంట్ వెనక్కి తీసుకునే పరిస్థితి ఏమైనా వస్తుందేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. చూడాలి.